అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఘర్ వాపసీకి వైసీపీ తెరతీసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో మొదలైన ఘర్ వాపసీ వైసీపీలో జోరు అందుకుంటుంది అనే అంచనాలున్నాయి. ఘర్ వాపసీలో భాగంగా నేతలతో వైసీపీ సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతోంది వైసీపీ. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహరచనలో మునిగిపోయారు పార్టీ పెద్దలు. ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపికతో పాటు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంపై నజర్ పెట్టింది హైకమాండ్. ఒకవైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తులపైన గురిపెట్టింది వైసీపీ. గతంలో వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ కారణాలతో బయటకు వెళ్లిన వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో వైసీపీలో ఘర్ వాపసీ అన్న చర్చ మొదలైంది. వైసీపీ పార్టీని వీడిన వారితో సంప్రదింపులు వివిధ స్థాయిల్లో ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ స్పీడ్ పెంచుతుంది వైసీపీ. మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై నొచ్చుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడారు. అయితే ఘర్ వాపసీలో భాగంగా వైసీపీ పెద్దలు ఆర్కేతో సంప్రదింపులు జరిపారు. వెనక్కి తగ్గిన ఆర్కే మళ్ళీ వైసీపీతో ప్రేమాయణం మొదలుపెట్టారు. అయితే గుంటూరు జిల్లాలోని 3 నియోజకవర్గాల బాధ్యతను ఆర్కేకు పార్టీ అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటు వంగవీటి రాధాతో కూడా వైసీపీ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వంగవీటి రాధా వస్తే ఎట్లా అకామిడేట్ చేయాలి అన్న అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్టు సమాచారం. ఇటు విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో భేటీ అయ్యారు. టికెట్ ఇస్తే వైసీపీలోకి వస్తానని జలీల్ ఖాన్ ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జలీల్ ఖాన్తో అయోధ్య రామిరెడ్డి అన్నట్టు తెలుస్తోంది. అయితే ఘర్ వాపసీలో భాగంగా వైసీపీలోకి ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇటు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఫ్యామిలీతో కూడా వైసీపీ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఘర్ వాపసీలో భాగంగా నేతల చేరికలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట వైసీపీ. పార్టీ చేస్తున్న నేతల పునరాగమనం ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అన్నది చూడాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తగా కోఆర్డినేటర్లు నియమించింది. అదేవిధంగా పలు సిట్టింగ్ ఎంపీలను కూడా గెలుపు అవకాశాలు లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించింది. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టింది. రాజకీయ సమీకరణాలు, అదేవిధంగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో వైసీపీ అధిష్టానం ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఘర్ వాపసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా పార్టీతో అంటే వైఎస్ఆర్ కుటుంబంతో, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గతంలో ఉన్న అనుబంధం ఉన్న వాళ్ళు, పార్టీలో పనిచేసిన వాళ్ళు ఇతర పార్టీలోకి గతంలో వివిధ కారణాలతో వెళ్ళాలి. వారందరూ కూడా తిరిగి వచ్చేందుకు వీలుగా వైసీపీ పార్టీ పెద్దలు కొంత సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా కొంత కంఫర్ట్గా లేరు. ఇతర పార్టీలకు వెళ్ళినప్పుడు కూడా కంఫర్ట్గా లేని పరిస్థితుల్లో వారందరినీ కూడా తిరిగి చేర్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వైసీపీ పార్టీ పెద్దలు వివిధ స్థాయిలో ఉన్న నాయకులతో చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఘర్ వాపసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో ఆ నేతలను చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళ నాయకత్వంతో ఎటువంటి విభేదాలు రాకుండా ఉండేందుకు ముందుగా వాళ్ళతో మాట్లాడిన తర్వాతే చేరికలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కొద్ది కాలం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఆర్కేను మళ్ళీ వైసీపీ తిరిగి తీర్చుకుంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆర్కే జగన్ సమక్షంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయనకు కీలక బాధ్యతలు గుంటూరు జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు, గెలుపు బాధ్యతలు కూడా జగన్ అప్పగించిన పరిస్థితి. ఇక ఇతర ముఖ్యమైన నేతల విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. వంగవీటి రాధా గతంలో వైసీపీలో ఉన్నారు. ఆయనను కూడా తిరిగి చేర్చుకునేందుకు వైసీపీ పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ చర్చలు కొంత అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీలోకి వచ్చే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు
విజయవాడకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా ఇటీవలే అయోధ్య రామరెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామరెడ్డిని కలిశారు. పార్టీలో చేరేందుకు ఆయన సుముఖంగా ఉన్న సంకేతాలు పంపినట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటామని కూడా అయోధ్య రామరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కర్నూలు జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారితో కూడా వైసీపీ సంప్రదింపులు జరుపుతున్నారు. వీటన్నిటి సంబంధించి కూడా చేరికలకు సంబంధించి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం వెళ్ళిన నేతలను తిరిగి చేర్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కొంత సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 23 మంది ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన వాళ్ళు కూడా టీడీపీలోకి వెళ్ళిన పరిస్థితి. వాళ్ళలో కూడా చాలామంది వచ్చేందుకు కొంత సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ ముఖ్య నేతలతో టచ్లోకి వచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. వారిలో ఎవరిని చేర్చుకోవాలి లేదన్న అంశానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సంప్రదింపులంతా కూడా పూర్తి స్థాయిలో ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో చేరికలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా అందులో భాగంగానే గరువాపసికి తెరతీసినట్టుగా స్పష్టమవుతుంది.